బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతల వేళ అమెరికా మరోసారి కుట్ర కోణాన్ని చూపెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ రక్షించే విధంగా భారత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ లో మేమే భాగస్వామిగా ఉన్నాం, ఇండో పాక్ మధ్య యుద్ధాన్ని ఆపిన మేమే, అక్కడ ప్రజల్ని కాపాడిన మేమే అని చెప్పిన ట్రంప్ మరోసారి తన కుట్ర కోణాన్ని బయటపెట్టాడు. టర్కీకి పెద్ద ఎత్తున భారీ ఆయుధం ఒప్పందం జరిగింది టర్కీతో. సో టర్కీకి ఆయుధాలు ఇచ్చే విధంగా అమెరికా అంగీకరించింది. టర్కీతో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికా. సుమారుగా $304 మిలియన్ విలువైనటువంటి మిసైల్స్ ని అమ్మేందుకు యుఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారుగా $225 మిలియన్ విలువైనటువంటి ఆమ్రామ్ మిసైల్స్ ని టర్కీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది అమెరికా. ఇక $79.1 మిలియన్ 60 బ్లాక్ 2 మిసైల్స్ ని అమ్మకాలు చేపట్టబోతోంది అమెరికా టర్కీ వైపుగా. ఇక పాకిస్తాన్కి అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్టుగా టర్కీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టర్కీకి ఈ పెద్ద మొత్తంలో అమెరికా ఆయుధాలు సరఫరా చేయడం చూస్తుంటే ఏదేమైనా పెద్ద ఎత్తున భారత్ పైన అమెరికా ఇండైరెక్ట్ గా కుట్రలు చేస్తుందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆయుధాలతో పాటుగా ఆర్మీని కూడా టర్కీ మొన్న డ్రోన్లని ప్రయోగించడం కోసం పాకిస్తాన్కి పంపించింది. సో ఒకసారి క్లియర్గా వినండి. టర్కీ మన పైన దాడి చేస్తోంది. టర్కీకి మనం తెలియకుండా మన దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటుంది కదా మాత్రం చూసాం. కానీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్తో డ్రోన్లు తయారు చేసి ఆ డ్రోన్లని పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ నుంచి మన పైన ప్రయోగించింది టర్కీ. ఏకంగా పాకిస్తాన్కి అక్కడి టర్కీ డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఆర్మీ పర్సన్స్ కూడా పంపించింది. సో ఈ తాజాగా మొన్న మధ్య టర్కీ ప్రధాని అర్డోగన్ ఆయన చాలా క్లియర్గా ఒక విషయం చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ప్రజలపైన భారత్ దాడి చేసింది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ అని భారత్ కుప్పకూలు చేసింది, పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏదేమైనా ఈ కఠినమైన సమయంలో మేము పాకిస్తాన్ వెంటే ఉంటామనేది చాలా సుస్పష్టంగా బహిరంగంగానే అక్కడ ప్రధాని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టర్కీ ఈ స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం చేశాడు తెలుసా? టర్కీకి ఆయుధాలు ఇవ్వడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. $304 బిలియన్ ఆ ఆయుధాలని టర్కీకి పంపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడు. సో టర్కీ వాటిని ఇంపోజ్ చేసుకోబోతోంది. సుమారుగా దాంట్లో చాలా కీలకమైనటువంటి ఆమ్రామ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. సో మరొక వైపుగా $79.1 చాలా కీలకమైనటువంటి కొన్ని డ్రోన్ల పరికరాలు కూడా ఉన్నాయి. సో ఆమ్రామ్ మిసైళ్లు, తర్వాత బ్లాక్ 2 మిసైల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టర్కీకి అమెరికా ఇస్తోంది. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా పాకిస్తాన్కి ఇస్తున్నట్టుగానే భావించారు. ఎందుకంటే టర్కీ ఈజ్ ఫుల్లీ సపోర్టింగ్ పాకిస్తాన్. టర్కీ పాకిస్తాన్ వెంట ఉంది, పాకిస్తాన్తో కలిసి పోరాడుతోంది, పాకిస్తాన్తో కలిసి భారత్ పైన ఆయుధాలు ప్రయోగిస్తోంది, పాకిస్తాన్తో కలిసి టర్కీ ఆర్మీ కూడా మన పైన డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, మిసైళ్లు ప్రయోగిస్తున్నారు. సో ఇప్పటికే మీకు అర్థమవుతుంది కదా, చైనా టర్కీ ఇవన్నీ రెండు కూడా తమ మిసైల్ అని డ్రోన్ శక్తుల మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి అందిస్తూ ఉంటే అమెరికా టర్కీకి డ్రోన్లు అందిస్తోంది. టర్కీ వైపుగా $304 బిలియన్ డ్రోన్లని మిసైల్ని పంపిస్తుందంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కి ఇచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే టర్కీ సంపూర్ణంగా పాకిస్తాన్ వెంటే ఉంటాం, పాకిస్తాన్తో సపోర్ట్గా ఉంటాం, పాకిస్తాన్తో మేము సంయుక్తంగా పనిచేస్తామని చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో టర్కీకి ఈ డ్రోన్లని మిసైల్ని పంపించడం చూస్తుంటే అమెరికా భారత్ని దెబ్బ కొట్టాలనే కుట్ర కోణం కనబడుతోంది. ఇక్కడితో ఆగలేదు. అమెరికా నిన్న మధ్య ఎకనామికలే కూడా కొంత భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇక్కడ టీమ్ కుక్ ఎవరైతున్నారో యాపిల్ CEO ఆయనతో భేటీ అయిన సందర్భంలో నేను ఇంకోసారి యాపిల్ ప్రొడక్షన్స్ అనేది భారత్లో చూడకూడదు, మీరు అక్కడ నిలిపేయండి అన్నట్టుగా అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. ఇది రెండు రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి పాజిటివ్ ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెల్ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు, అక్కడ మనం వెళ్ళి ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదనేటువంటి ఒక భావనలో బహుశా ట్రంప్ ఉన్నారా? లేదు అంటే కనుక ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇక్కడ బిజినెస్ పరంగా భారత్ వైపుగా ఆపిల్ కంపెనీ ప్రొడక్షన్స్ కనుక స్టార్ట్ చేస్తే అమెరికా రేపటి రోజున ఇండియా నుంచి ఆ ఫోన్స్ కొనాల్సి వస్తుంది, మాకు ట్యాక్స్లు పెంచుతారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారని చెప్పే ఆలోచనలో బహుశా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఏదేమైనా కూడా అటు ఆర్థికంగా దెబ్బ కొట్టే పని, వాళ్ళని ఫిజికల్గా కూడా దాడి చేసే విధంగా టర్కీకి సపోర్ట్ ఇవ్వడం, డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రయత్నాలు చూస్తుంటే భారతదేశం డెఫినెట్గా కొంత ఆయనని అనుమానించడం కాదు, డెఫినెట్గా ఆయన చేస్తున్నారని మాత్రం భావించాల్సిందే. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ ఈ కుయుక్తులు, ఈ ప్రగల్భాలు, ఆయన దుస్సాహసం, దురహంకారం భారత్ వైపుగా ఇప్పటికే
కుట్రాన్ని బయటపడుతున్నాయి. మనం డాట్స్ అన్ని కలుపుతూ వెళ్తుంటే అంటే మనం చెప్తున్నట్టుగా టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వడం, పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చిన టర్కీకి ఆయన ఆయుధాలు పంపించడం, భారతదేశంలో ఉన్నటువంటి యాపిల్ కంపెనీ ప్రొడక్షన్ని నిలిపివేయాల్సిందిగా కూడా ఆయన పాకిస్తాన్ వైపుగా IMF నిధులను మరలించడం, ఇవన్నీ చూస్తుంటే భారత్ని ఇరకాటంలో పెట్టడం కోసమే డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఆయనకేం కాలం వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద భారత్ పైన అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతూ భారత్ పైన దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి మోదీ దోస్త్ అంటాడు, భారతీయ ప్రజలు చాలా మంచి వాళ్ళు అంటాడు, భారతదేశం ఎక్కడున్నా కూడా తన సత్తా చాటుతుందని చెప్తాడు, టెర్రరిజాన్ని అంతమొందించాలంటాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు, టెర్రరిజం అంతమొందించాలని టర్కీకి ఆయుధాలు పంపిస్తాడు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతీయులు చాలా మంచి వాళ్ళు, మోడీ నా దోస్త్ అంటాడు, మరి భారతదేశంలో పెట్టుబడులు వస్తుంటే అడ్డుకుంటాడు. ఆయన దుందుడుకు ప్రభావం, ఆయన యొక్క ద్వంద్వ వైఖరి ఎట్లాగా ఉందనంటే నిజంగా ఏదో కాలం వచ్చింది ఆయనకి, వచ్చి రాగానే దేశ విదేశాలపై పడిపోయి తానే పెద్దనలా వ్యవహరించాలి. ఆ గతంలో ఇటువంటి దురహంకారమే ఆయన్ని ఒకసారి అమెరికా ప్రజలు ఒడగొట్టేశారు. ఏకంగా మన తప్పు కూడా ఉంది ఇక్కడ కొంత, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది సామాన్యుల కారణం మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొంత డొనాల్డ్ ట్రంప్కి సహకరించింది. డొనాల్డ్ ట్రంప్కి ఆయనకి ఓటేయమని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది మాట్లాడడం సమంజసం కాదేమో ఈ సమయంలో, కానీ ఆ రకంగా ప్రయత్నాలు కూడా జరిగాయి. అంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని నమ్మి ఇప్పుడు భారతదేశం మోసపోయింది అని అంటే అవుననే కనబడుతోంది. అవుననేటువంటి ఆ సమాధానమే దొరికే అవకాశం ఉంది. బాగా డొనాల్డ్ ట్రంప్ని నమ్మి మోసపోయినటువంటి దేశాల్లో భారత్ కూడా ఇప్పుడు చేరిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు గోడ మీద పిల్లలాగా ఎటు దొరికితే అట్టనట్టుగా చూస్తూ ఉంటాడు. సో ప్రస్తుతం ఆయన పూర్తిగా భారత్ని ఏదో రకంగా ఇరకాటన పెట్టినటువంటి ప్రయత్నమే పెద్ద ఎత్తున కనబడుతోంది. టర్కీకి సుమారుగా $304 బిలియన్ ఆయుధాన్ని ఆయన సమకూరుస్తున్న టర్కీ దేశానికి. టర్కీ ఏమో పాకిస్తాన్ సహకరిస్తోంది. అంటే ఇండైరెక్ట్గా అమెరికా మళ్ళీ గతంలో కార్గిల్ వార్ సమయంలో ఏం జరిగిందో అదే మాదిరిగా మళ్ళీ పాకిస్తాన్కి సహకరిస్తోంది అమెరికా అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా. అంతకంటే ముందు ఒకసారి మనం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఏం మాట్లాడొచ్చు, చాలా క్లియర్గా పాకిస్తాన్ వెంటే ఉంటాను, పాకిస్తాన్కి సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఒకసారి టర్కీ ప్రధాని ఏం మాట్లాడారు చూద్దాం. In Pakistan and India, the tension that broke out was ended with ceasefire, and I wish to express our pleasure for this. The nefarious terror attack, or with the missile attack against Pakistan, we had a very clear stance. We expressed our support to the Pakistani public and the tension which reached serious levels, and in order to decrease it, we made efforts. With Brother Shahbaz Sharif, we had a phone call which was very significant. We, with patience and common sense and right approach, for this approach we congratulate the Pakistani brothers and sisters, and in the next phase we made a warning to not give in to provocations, which I repeat again. The new calm environment reached with the ceasefire hopefully will facilitate the resolution of all issues, including the water issue. As Turkey, hopefully in the future, during difficult days, we are going to continue supporting the Pakistani people. In such crises, our stance is always clear. We always stand for peace, stability, diplomacy, and dialogue. In international relations, we do not look for gains in others' losses. We reject this understanding between Pakistan. రైట్, ఇది టర్కీ ప్రధాని చెప్తున్న మాటలు. ఎర్డోగాన్ ఏమంటున్నారంటే చాలా క్లియర్గా నేను పాకిస్తాన్ వెంటే ఉన్నాను, పాకిస్తాన్కి సహకరిస్తున్నాను, పాకిస్తాన్ ప్రజలపైన భారత్ దాడి చేసింది, కఠిన సమయంలో పాకిస్తాన్ వెంట నిలబడతానని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే అటువంటి టర్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధాన్ని సమకూరుస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఏం జరగబోతున్నది. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఎలా చూడాలి దీన్ని? టర్కీకి పెద్ద మొత్తంలో అమెరికా సామగ్రి అందిస్తోంది, ఆయుధాలు అందిస్తోంది,
వాళ్ళేమో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామంటున్నారు. పాకిస్తాన్ వైపు నిలబడి భారత్ పైన దాడి చేస్తున్నారు. భారత్ పైన డ్రోన్లు ప్రయోగిస్తున్నారు. సో ఇలా టర్కీకి అమెరికా సపోర్ట్ చేయడం అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడమే, భారత్ పైన కుట్ర పడడమే. ఇటువంటి దుశ్చర్యకి దుస్సాహసానికి డొనాల్డ్ ట్రంప్ పాల్పడడం వెనుక ఆయన కేవలం వ్యాపారాలు చూసుకుంటున్నారనుకోవాలా, లేదంటే భారత్ పైన కుట్ర పడుతున్నారనుకోవాలా? ఖచ్చితంగా ఈ వ్యవహారంలో బేసిక్ గా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో మాత్రం భారతదేశం ఇంకోసారి భారత్ అమెరికా మధ్య ఒప్పందాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న స్నేహానికి కావచ్చు బీటలో వారే పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు టర్కీ పాకిస్తాన్కి అవుట్ అండ్ డౌన్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము పూర్తిగా కూడా పాకిస్తాన్తోనే ఉంటామని చెప్తున్న నేపథ్యంలో అదే టర్కీ దేశానికి దాదాపుగా $304 మిలియన్ విలువైన మిసైల్స్ అమ్మేందుకు యుఎస్ గ్రీన్ సిగ్నల్ తీసుకుంది. మరోవైపు $250 మిలియన్ విలువైన ఆర్మ్స్ మిసైల్ ని టర్కీకి అమెరికా అమ్మబోతుంది. $79.1 మిలియన్ 60 బ్లాక్ 2 మిసైల్ ని అమ్మకాలకి సిద్ధం చేసుకుంది. అంటే దాదాపుగా $600 మిలియన్ ఇంచుమించుగా $600 మిలియన్ మిసైల్స్ ని టర్కీతో ఒప్పందానికి కుదుర్చుకుంటున్న పరిస్థితి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బేసిక్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ట్రంప్ ఈ రోజు ఈ వ్యవహారంలో భారత్ ని పూర్తిగా కూడా విస్మరిస్తున్నారు. భారత్ తో ఉన్న సత్సంబంధాలని ఆయన దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇది ఒకవైపు మనం టర్కీ విషయంలో చాలా సీరియస్ గా స్టెప్లు వేస్తున్నాం, వాణిజ్యపరమైన అంశాలను పూర్తిగా కూడా రద్దు చేసుకుంటున్నాం, సెక్యూరిటీ పరమైన అంశాలని రద్దు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. తర్వాత పాకిస్తాన్కి కూడా IMF నుంచి దాదాపుగా 1 బిలియన్ క్రోర్స్, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళు IMF నుంచి రుణం ఇప్పించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ ఎక్కడో భారత్తో డ్రామాలు ఆడుతున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ట్రంప్ వ్యవహార శైలి మీద భారతీయుల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మనకి భారత్ US కి కానీ ఎక్కడ ఇటువంటి మిస్ఫైర్ కాల, ఎక్కడ మనకి ఇటువంటి విభేదాలు వచ్చిన పరిస్థితి మనకు కనపడలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న వ్యవహారంలో మాత్రం ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు భారత్ కి కొంత ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో మరి భారత్ మౌనంగా ఉంటుందా? భారత్ ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? భారత్ సీరియస్ గా వ్యవహారాన్ని చూస్తున్నారా? ఏ యాంగిల్లో దీన్ని ముందుకు వెళ్తారు అనే దాని మీద చాలా సీరియస్ గా ఇష్యూస్ అయితే నడిచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే చూడాలి దీన్ని ఏ విధంగా భారత్ దౌత్యపరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మాత్రం క్లియర్ గా కొంత ఇండికేషన్ అయితే భారత్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అమెరికా పట్ల. అట్ ద సేమ్ టైం భారత్తో యుద్ధానికి అంటే భారత్తో శత్రువైన పాకిస్తాన్కి యుద్ధం విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మధ్య కూడా భారత్ తీసుకోవాల్సిన దౌత్యపరమైన అంశాలు లేకపోతే వాణిజ్యపరమైన అంశాల మీద కూడా కొంత ఇప్పుడు చర్చ జరిగే పరిస్థితి అయితే ఉండబోతుంది. గతంలో పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ జరిగాయి, ఏం జరిగినాయి అని ప్రతి అంశాన్ని కూడా ఆ పాకిస్తాన్కి బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఉన్నప్పుడు దాచుకున్నప్పుడు కావచ్చు వీటన్నిటిని అమెరికా పూర్తిగా మర్చిపోయింది. అక్కడ ఉన్న ఉగ్రవాదాన్ని అమెరికా మీద జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ వ్యవహార శైలి మీద గట్టిగా మిగతా అమెరికా అధ్యక్షులు అందరూ కూడా మాట్లాడారు. కానీ ట్రంప్ వ్యవహారంలోనే కొంత తేడా కనిపిస్తుంది. ఎందుకు తన వ్యవహార శైలి ఈ విధంగా మారింది అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. అంటే భారత ప్రభుత్వం మరి వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం అయితే ఏకంగా $304 మిలియన్ యుద్ధ సామాగ్రిని పంపిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి ఆమ్రామ్ మిసైల్స్ ని బ్లాక్ 2 మిసైల్స్ ని మొత్తాన్ని కూడా టర్కీకి అందజేస్తున్నారు. ఇప్పుడున్న సమయంలో టర్కీ దగ్గర వెల్ ఎనఫ్ డ్రోన్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయని చెప్పి టర్కీ ప్రధాని గతంలో చెప్పుకొచ్చాడు. మొన్న మధ్య అనేక రకాలుగా వాళ్ళంతా కూడా సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన భారతదేశం నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ ని, బ్యాటరీస్, సర్క్యూట్స్, ట్రాన్స్మిటర్లు, యాంటెనా ఇవన్నీ సమకూర్చుకునేటువంటి టర్కీ అక్కడ డ్రోన్లను తయారు చేస్తుంది. మనకు తెలియదు అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా వరకే చూసాం, కానీ వాళ్ళు అక్కడ ఏం తయారు చేస్తుందని పసిగట్టలేకపోయాం. ఇప్పుడు ఆ డ్రోన్లతోనే మన పైన దాడి చేసింది టర్కీ. సో ఈ సిచ్యువేషన్లో ఇంకా ఆయుధాలని సమకూర్చడం అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఇవ్వడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఆర్మీకి అందించడం, పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందించడంగానే భావించాలా? IMF నిధులు పాకిస్తాన్కి ఇవ్వడం, ఇప్పుడున్న సమయంలో యుద్ధాన్ని ఆపండి అని చెప్తూనే ఆయుధాలు పంపించడం, ఈ చర్యలు ఎలా చూడాలి? అమెరికా అధ్యక్షుడు తీరుని భారత ప్రభుత్వం ఎలా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది?
అంటే అదే ఇప్పుడే ఈ ఆహార శైలి మొత్తం కూడా వరుసగా జరిగిన పరిణామాలు, ఏదైతే భారత్ తో పాక్ యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ IMF డబ్బులు నిధులు పాకిస్తాన్కి ఇప్పించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర జరిగిన వ్యవహారాలు, టర్కీకి మనం ఒకవైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంటే టర్కీకి సహాయంగా వాళ్ళు ఈ మిసైల్స్ అమ్మడం, తర్వాత వాణిజ్యపరమైన అంశాలు అమెరికా అందరితో చేసుకోవడం, ఎన్నిటి మీద కూడా కొంత చర్చల మధ్యన జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఏ విధంగా మనం ఇప్పుడు అమెరికాతో తీసుకోవాలి, అమెరికాని ఏ విధంగా మనం మన వైపుకి తిప్పుకోవాలి, లేదు భారత్ ఏ విధంగా అమెరికాతో రాబోయే రోజులు ఎలా ముందుకు నడవాలి అనే అంశం మీద ఇది చాలా దౌత్యపరమైన అంశాలు ఉంటాయి. దీని వెనకాల ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, భారత ప్రభుత్వం ఏ విధంగా స్టెప్పులు అయిపోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చాలా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. దీన్ని మనం ఊహించి చెప్పలేం. బట్ కాకపోతే దీని వెనకాల ఏం జరుగుతుంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో భారత్ ఏ విధంగా అమెరికాతో ముందుకు వెళ్తుంది, అమెరికాకి భారత్ కి మధ్య ఉన్న ఒప్పందం, నిన్న అల్బేనియాలో కూడా పాకిస్తాన్ అంబానీ వెళ్ళి ఇతనితో కలవడం, ట్రంప్ తో కలవడం, ఇవన్నీ ఒకవైపు మనకి కొంత పాజిటివ్ కనపడుతుంది, మరోవైపు వ్యవహారాలు చూస్తే పూర్తిగా నెగిటివ్ కనపడుతుంది. సో ఇటువంటి వ్యవహారాల బ్యాక్ ఎండ్ లో అసలు ఏం జరుగుతుంది? మరోవైపు టర్కీకి యాపిల్ ఆపేసామని మన యాపిల్ సంస్థ, మనకు వచ్చిన యాపిల్ వ్యవస్థాపకులతో ట్రంప్ నేరుగా మీరు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడే పెట్టండి అని చెప్పి మాట్లాడినాం. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలే ఉన్నాయి. అయితే ఫర్దర్ గా భారత్ ఏ విధంగా అమెరికాతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నడుస్తోంది, దానికి సంబంధించిన దౌత్యపరమైన లేకపోతే వాణిజ్యపరమైన అంశాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతున్నట్టుంది. చూడాలి అది ఏ విధంగా ముందుకు రాబోయే రోజుల్లో భారత్ ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అమెరికా భారత్ పైన కుట్రలు చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా అదే సమాధానం దొరుకుతోంది. మీరు గమనించండి, ట్రేడ్ టాక్స్ వల్లే ఇరు దేశాలు మొత్తం కూడా వెనక్కి తగ్గిపోయాయి. మీరు కనుక యుద్ధం ఆపేయకపోతే మీతో నేను ట్రేడ్ చేయను అని చెప్పాను కాబట్టి ఇరు దేశాలు వెనక్కి తగ్గిపోయాయి. పాకిస్తాన్ వెనక్కి తగ్గింది, భారత్ వెనక్కి తగ్గిందని చెప్పి రెండు దేశాలను పోల్చడం మనం మొదట్లో చూసాం. ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడతారు, ప్రాణాలు పోతాయి కాబట్టి అడ్డుకున్నాను నేనే అని చెప్పి ప్రపంచ దేశాల్లో కల నా అంత మేధావి, అపర భగీరథుడు, నా అంతటి దేవుళ్ళు అని చెప్పి ట్రంప్ తనంతట తానే చెప్పుకున్నట్టుగానే చూసాం. సో మన భారత ప్రభుత్వం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ సంబంధించి ప్రకటించక మునిపే ట్రంప్ ప్రకటించేస్తాడు. మన భారత ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే ఆయన అనౌన్స్ చేయడం ఏంటి? మన భారత ప్రభుత్వంతో ట్రేడ్ టాక్స్ విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గంటే మన దేశ ప్రజల యొక్క రక్షణ మన ముఖ్యం కాదా? మన దేశ ప్రజలు చంపేస్తుంటే ట్రేడ్ టాక్స్, అమెరికా ఇచ్చిన ట్రేడ్ టాక్స్ కోసం ఊకున్నావా? కానీ తర్వాత మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, మనం అమెరికాతో ఎటువంటి ట్రేడ్ టాక్స్లో లేము, మనకు వాళ్ళకి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తప్పుడుగా మాట్లాడారని చెప్పి మొదటగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జయశంకర్ కూడా, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా చెప్పిన అంశం అంటే అదే, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మూడో దేశానికి అవసరం ఏంటి, మధ్యలో వచ్చి ఎందుకు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మాట్లాడుకొచ్చారు. సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ తెరలేపింది పాకిస్తాన్, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ముందుగా వచ్చింది, కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చి నేనే ఆపేశాను, నేనే మొత్తం ఉన్నదన్నా చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడం, టర్కీ ఏమో డైరెక్ట్గా పాకిస్తాన్ సహకరిస్తానని చెప్పడం, టర్కీ పాకిస్తాన్కి మేము యుద్ధ సామాగ్రి ఇస్తాం, కఠినమైన సమయంలో పాకిస్తాన్ వెంటుంటాం, డ్రోన్లు ఇస్తాం, మిసైల్స్ ఇస్తామని చెప్పి టర్కీ చెప్పడం, ఇప్పుడు అటువంటి టర్కీకి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఆయుధాలు పంపించడం. సో ఇక్కడ మీరు గమనిస్తే అగ్రరాజ్యాలు ఎప్పుడు యుద్ధాలు ఉండవు, అగ్రరాజ్యాలు ఎప్పుడు ఉద్యమాలు ఉండవు. మీరు గమనించండి, చైనా లాంటి దేశాలు ఎప్పుడైనా యుద్ధాలు జరిగాయా? చైనాలో వార్ జరిగిందా? మీరు అమెరికా లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వార్ చూసారా? ఈ దేశాలను ఏం చేస్తూ ఉంటాయంటే కాపు కాస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర జరిగేటువంటి ప్రొడక్షన్, ఇంక్లూడింగ్ రష్యా కూడా, భారతదేశమే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా చూసాం మనం. సో రష్యా కూడా కొన్ని సందర్భాల్లో పోరాడింది. కానీ అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఎప్పుడు కూడా ఈ ఉద్యమాలు, యుద్ధాలు ఉండవు. అసలు ఇరు దేశాలతో వాళ్ళు యుద్ధానికి దిగరు. ఒకవేళ కనుక వాళ్ళు చేయాల్సి వస్తే అమెరికా డైరెక్ట్గా మనం గతంలో చూసాం, ఒక వ్యక్తి ఒక ఉగ్రవాదిని చంపాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి, ఒసామా బిన్ లాడెన్ చంపాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే లేపేసింది. అటువంటి స్థాయిలో అమెరికా మరి ఆ రోజు మీరు ఊరుకోలేదే, మీరు వెళ్ళిపోయి ఉగ్రవాదిని చంపేస్తే అక్కడ దేశాలకు రెగ్యులేట్ కాలేదు. మరి ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తిని హతమార్చినప్పుడు, ఇంకా చాలా మంది ఉగ్రవాదులు డైరెక్ట్గా వెళ్ళిపోయి అమెరికా చంపేసినప్పుడు ఆ రోజు ఎందుకు మరి ఇతర దేశాలు మాట్లాడలేదు? వీళ్ళ లక్ష్యం ఎట్లా ఉంటుందనంటే శత్రువుని వాళ్ళ దేశం వరకు రానివ్వరు, శత్రువుని వాళ్ళ దేశం వరకు రానివ్వరు, డైరెక్ట్గా శత్రు దేశం మీదే వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి సంబంధించిన బిజినెస్ కోసం ఇరు దేశాల మధ్య కయ్యం పెడతారు, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని రేకెత్తిస్తారు. మీరు గమనించండి, ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తోంది, ఇజ్రాయెల్ కురికనే సపోర్ట్ ఇస్తోందా? ఇజ్రాయెల్ దగ్గర పెద్ద మొత్తంలో నిధులు తీసుకుంటోంది, అన్ని రకాలుగా ఇజ్రాయెల్ డబ్బులు ఇచ్చి మరి అమెరికా నుంచి ఆ యుద్ధ సామాగ్రిని సమకూరుస్తుంది. ఇంకా ప్రేరేపించి ఇజ్రాయెల్ని మరింతగా రెచ్చగొట్టి ఇతర దేశాల వైపుగా ఉసుగొలిపి ఇజ్రాయెల్లో మారణహోమం సృష్టించబడుతోంది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఇరాన్, లెబనాన్, సిరియా, హమాస్ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో రష్యా, ఉక్రెయిన్లో కూడా జరుగుతోంది అదే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి అటువైపు సరిసమానంగా పాకిస్తాన్ దగ్గర కూడా యుద్ధ సామాగ్రి ఉంటేనే భారత్ని ఢీకొనగలుగుతారు, లేకపోతే ఢీకోలేరు. కాబట్టి మనల్ని ఆపేసినట్టుగా ఆపేసి ఇండైరెక్ట్గా టర్కీకి యుద్ధ సామాగ్రి పంపించి, ఆయుధాలు పంపించి అటు నుంచి పాకిస్తాన్కి సమకూర్చే విధంగా చూసి అప్పుడు మళ్ళీ యుద్ధానికి వీలే తెరలేపి ఇరు దేశాలు కొట్లాడుతూ ఉంటే, ఇరు దేశాలు యుద్ధం చేసుకొని అక్కడ ప్రాణాలు ప్రజలు గాల్లో కలుస్తుంటే, అక్కడ మొత్తం ఎకనామికల్ దెబ్బతింటుంటే మనం మొత్తం కూడా మన ఎకనామికల్ సిచ్యువేషన్ పూర్తిగా డౌన్ అయిపోతే, అయ్యా అమెరికా నేను యుద్ధం చేసి నేను చాలా లాస్ అయ్యాను కాబట్టి నా దగ్గర నుండి ఈ పోర్ట్ని లేకపోతే ఎయిర్పోర్ట్ని, ఈ ఎకనామిక్ రిసోర్సెస్ని, ఈ మైనింగ్ని దగ్గర పెట్టేసుకో, నువ్వు అప్పు కింద పెట్టేసుకొని నువ్వు వాటిని మార్టిగేజ్ చేసుకొని నాకు నిధులు ఇవ్వయ్యా అని చెప్పి మాకు దేశం వెళ్ళేంత వరకు, మన దేశం కాదు ఏ దేశం పరిస్థితి అయినా కూడా అక్కడ వెళ్ళిపోయి వాళ్ళకి మార్టిగేజ్ చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర వెళ్ళేంత వరకు కూడా ఈ రకంగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా గోడ మీద పిల్లాంటి వ్యక్తులు. ఇక్కడ మనం ట్రంప్ని పూర్తిగా నమ్మలేం, అమెరికాని పూర్తిగా నమ్మలేం. సో దోస్తు అని చెప్పి మోడీని దోస్తు, మోడీ నా మిత్రుడు, మోడీ నాకు మంచి ఫ్రెండ్, భారతీయులు చాలా మంచి వాళ్ళు, భారత ప్రజలు గొప్ప వాళ్ళని చెప్పినటువంటి ట్రంప్ మళ్ళీ భారతదేశం పైన ఉసుగొలిపి ఇష్టానుసారంగా టర్కీని, పాకిస్తాన్ రెచ్చగొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు. అంటే నిజంగా ఇప్పుడు ఈ చర్యలని చూస్తూ ఉంటే డెఫినెట్గా మనందరం సంయుక్తంగా ఉండాల్సిందే, యూనిటీగా ఉండాల్సిందే. బంగ్లాదేశ్తో విభేదాలు, చైనాతో విభేదాలు, నేపాల్తో విభేదాలు, శ్రీలంకతో విభేదాలు, పాకిస్తాన్తో విభేదాలు, ఇవన్నీ చూస్తూ టర్కీతో విభేదాలు, మలేషియా, ఇండోనేషియా, ఇవన్నిటితో విభేదాలు ఉన్నాయి. మన దేశం చుట్టూ మన శత్రులే ఉన్నారు. వీళ్ళంతా కలగలిపి మన పైన కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎక్కడో దూరంగా ఉన్నా కూడా భారత్ పైన కుట్రలు పన్నుతోంది, భారత్ పైన అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ తమ కుట్ర యత్నాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు తీరు, ఆయన యొక్క దుస్సాహసం, దురహంకారం అందరూ గమనిస్తూనే ఉన్నారు. సో ఏదో ఒక క్షణాన మన దాంట్లో ఒకటి ఉంటుంది, ఏమంటారు, చిన్నవాడిని పెద్దోడు కొడితే పెద్దోడిని ఇంకో దేవత కొట్టింది, కర్మఫలితం అనుభవించారంటే చూసారా. ఆ రకంగానే ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం ఏదో ప్రయత్నం చేద్దామని చెప్పి భారత్ పైన కుట్రయత్నాలు చేస్తుంటే వాడిని తలదన్నేవాడు ఎవడో వస్తుంటాడు చూసారా. ఆ రకంగా ఉండబోతుంది. ఇప్పుడు మనం పూర్తిగా అమెరికాని శత్రువులుగా భావించలేం, అలా అని చెప్పి మన మిత్రులు కూడా చూడలేం. సో అమెరికా పైన మన తటస్థ వైఖరిని ఏ రకంగా మన భారత ప్రభుత్వం వెలగక్కుతుంది, భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు తీరుతో ఏ రకంగా సంబోధిస్తారు, ఏ రకంగా ఆయన పైన ఈ యొక్క కుట్రల్ని తిప్పికొడతారు, ఏ రకంగా స్పందిస్తున్న మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. సో మీరేమంటారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు మీకేమనిపిస్తున్నటువంటి అనుమానంగా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.